హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు మేము వెళ్ళిన హంపి గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తున్నాను. ఓకేనా, చూడండి ఇది హంపి మ్యాప్ ఇది. ఓకేనా, ఈ హంపి మ్యాప్లో మనం ఇప్పుడు హంపి బజార్లో ఉన్నాం. ఈ హంపి టోటల్ ఏరియా ఉంది కదా 26 స్క్వేర్ మైల్స్లో ఉంది. అంటే 60 కిలోమీటర్ రేడియస్ ఏరియాలో ఈ జాగం ఉంది. ఈ హంపి వచ్చే సంస్థానం కాదు, సామ్రాజ్యం ఇది. ఈ సామ్రాజ్యం పేరు విజయనగరం. ఈ విజయనగరం అండర్లో అప్పుడు 6 స్టేట్లు ఉండేది: కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, గోవా, ఒడిశా. విజయనగరం వచ్చి దక్షిణ భారతం, పూర్తిగా దక్షిణ భారతం సామ్రాజ్యంలో హంపి క్యాపిటల్ సిటీ. ఇప్పుడు మీకు తెలంగాణకి హైదరాబాద్ విజయనగరానికి హంపి. మీరు ఇప్పుడు వచ్చింది క్యాపిటల్ చూసేకి. ఈ విజయనగరం వాళ్ళు హంపిని ఎందుకు తీసుకున్నారు, గోవా ఎందుకు తీసుకోలేదు, బెంగళూరు ఎందుకు తీసుకోలేదు, హంపిలో ఏమైంది స్పెషల్? ఈ మ్యాప్ చూడండి. మొదటి కారణం హంపి తుంగభద్ర నది ఉంది. రెండో కారణం హంపి రాక్స్ ఏరియా. చూడండి, చుట్టూ రావాలి, శత్రువులు లోపల రావడానికి అవ్వలేదు కదా, అందుకే ఈ హంపిని క్యాపిటల్ సిటీగా చేసుకున్నారు. మూడో కారణము, మీరు హొస్పేట్ నుంచి వచ్చినారు కదా, హొస్పేట్లో లోహాద్రి పర్వతం ఉంది, అంటే మైనింగ్ అవుతుంది. చూడండి, ఇన్ని దేవాలయాలు కట్టడానికి వాళ్ళకి చిజల్ కావాలి కదా, హ్యామర్ కావాలి కదా, ఆ లోహం ఇక్కడ దొరికేది. అందుకే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఇక్కడ. JSW ఫ్యాక్టరీ, కిర్లోస్కర్ ఫ్యాక్టరీ ఉండేది. ఇంకోటి కారణం ఏమంటే, ఈ విరూపాక్ష స్వామి టెంపుల్లో శివుడు 3 కళ్ళు తెరిచిన జాగం ఇది. అందుకే దేవుడి పేరు విరూపాక్ష, అంటే 3 కళ్ళు. నది అవతల అంజనాద్రి పర్వతం ఉంది, హనుమంతుడు పుట్టిన జాగం ఉంది. తర్వాత రాకీ ఏరియాలో చాలా గ్రీన్ ఉంది, చూడండి, ల్యాండ్, కోకోనట్, బనానాస్ ఉన్నాయి కదా. అంటే ఇక్కడ నీళ్ల ప్రాబ్లమే లేదు, నీళ్లు యథేచ్ఛగా ఉన్నాయి ఇక్కడ. అందువలన విజయనగరం వాళ్ళు హంపిని రాజధానిగా చేసుకున్నారు. క్లియరా? ఈ విజయనగరం వాళ్ళు ఒకే క్యాపిటల్ లేదు, 4 ఉండేది. ఒకటి వచ్చి ఆనేగుంటి ఫస్ట్ క్యాపిటల్లో, రెండోది హంపి, మూడోది చంద్రగిరి తిరుపతి పక్కన ఉంది, 4వది పెనగొండ, పుట్టపర్తి సాయిబు ఉన్నారు కదా. 2 క్యాపిటల్ ఏమో ఆంధ్రలో ఉన్నాయి, 2 క్యాపిటల్ ఏమో కర్ణాటకలో. ఈ విజయనగరం వాళ్ళ హంపిని ఎందుకు క్యాపిటల్ సిటీ చేసుకున్నారు కదా, ఈ సామ్రాజ్యం చాలా పీక్ అయింది. ఈ సామ్రాజ్యము రోమ్కు కంపేర్ చేసినారు, పెద్ద సామ్రాజ్యం ఇది. ఈ సామ్రాజ్యం స్టార్ట్ అయింది ఈ టైంలో 1336లో. ఈ టైంలో స్టార్ట్ అయింది, చూడండి, ఈ టైంలో స్టార్ట్ అయింది ఈ సామ్రాజ్యము. 1565కి కొలాప్స్ అయిపోయింది. ఈ 230 years అంతే ఈ సామ్రాజ్యము. ఈ హరిహర రాయలు, బుక్క రాయలు స్టార్ట్ చేసింది. కానీ 13th centuryలో మహమ్మద్ బిన్ తుగ్లక్ సౌత్ అటాక్ చేసినాడు. ఈ హరిహర బుక్కరాల్ని తీసుకున్నాడు, దెహలీకి వెళ్ళిపోయినాడు, ఇస్లాం కన్వర్ట్ చేసినాడు, జైల్లో పెట్టినాడు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళిద్దరిని సౌత్కి వదిలినాడు. వాళ్ళిద్దరు హంపికి వచ్చినారు కదా. ఇక్కడ హంపిలో ఒక గురువు ఉంటాడు, పేరు విద్యారణ్య. ఆ విద్యారణ్య స్వామిలో మళ్ళీ వాళ్ళిద్దరిని హిందూ కన్వర్ట్ చేస్తారు. వాళ్ళిద్దరు ఈ సామ్రాజ్యం స్టార్ట్ చేస్తారు. ఈ సామ్రాజ్యం మొదటి పేరు విద్యానగర, ఎడ్యుకేషన్ సెంటర్. వేద, ఉపనిషత్తు అన్ని టీచ్ చేసేవాళ్ళు. ఎట్లా కాంచీపురం ఉంది తమిళనాడు. కానీ తర్వాత విజయాలు దొరికినాయి కదా, అందుకే విజయద నగరం. ఇది సిటీ ఆఫ్ విక్టరీ. ఇది ఈ సిటీ ఆఫ్ విక్టరీలో మెయిన్ సామ్రాట్లే కృష్ణదేవరాయలు, మీకు తెలుసు కదా. ఇతను టైంలో విజయనగరము సువర్ణ యుగ, గోల్డెన్ టైం. ఇతను 20 వార్ చేసినాడు. 5 భాషలు మాట్లాడేవాడు: కన్నడ, తెలుగు, తమిళ్, తుళు, ఒడియా. కృష్ణదేవరాయలు మీడియం హైట్ ఉండేది. కృష్ణదేవరాయలు చూసి ఇంత మంచిగా ఫేర్ లేదు, చిన్న చిన్న పాక్స్ ఉండేది. ఈ అంబరీష్ పురి, ఓంపురి ఉన్నాడు కదా, అట్లా కనపడేది. ఇతని టైంలో విజయనగరంలో ముత్యాల రత్నాల బజారు, స్పైస్ బజారు అన్ని. ఇతని కోర్టులో మహామంత్రి తిమ్మరసు ఉండేది. అష్టదిక్పాలకు, అష్టప్రధానులు ఉండేవాళ్ళు. ఇతని టైంలో హంపిలో 5 లక్షల జనాభాలో, ఎంత 5 లక్షలు, 20,000 హార్సెస్, గుర్రాలు, 900 ఎలిఫెంట్స్, ఇక్కడ ఏనుగులు. ఇతని టైంలో ఈ విజయనగరం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పోయింది చూడండి. ఇది చూడండి, ఇది ఇండియన్ మ్యాప్ కదా. ఇక్కడ కింద కన్యాకుమారి ఉంది, ఇక్కడ ఒడిస్సా ఉంది, గజపతి రాజా. ఇక్కడ అన్ని స్టేట్లో విజయనగరం లోపల ఉండేది. ఇక్కడ ఎన్ని స్టేట్ వస్తాయి మీకు తెలుసు కదా, కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, ఒడిశా, గోవా అంతా కదా. ఈ సామ్రాజ్యానికి శత్రులే వీళ్ళు.
బిజాపూర్, బీదర్, గుల్బర్గా, అహ్మద్ నగర, గోల్కొండ, కుతుబ్ షాహి, నిజాం షాహి, బరీద్ షాహి, ఇమాద్ షాహి, అలీ ఆదిల్ షాహి వీళ్ళే అటాక్ చేసింది విజయనగరాన్ని. నేను ఇంకో పాయింట్, లాస్ట్ పాయింట్ చెప్పేస్తాను, వెళ్ళిపోదాము. కృష్ణదేవరాయలు ఎలా చచ్చిపోయినారు అంటే, ఇతనికి ఒక కొడుకు ఉంటాడు తిరుమల దేవరాయ, 12 సంవత్సరాలు ఉంటుంది. ఇతను ఆ కొడుకుని యువరాజం చేస్తాడు. ఇతను యుద్ధానికి వెళ్ళిపోతాడు. ఆ కొడుకుని మహామంత్రి తిమ్మరసేంట్లో వదిలేస్తాడు. ఆ కొడుకుకి ఎవరో విషప్రాసనం ఇచ్చేస్తారు, ఫుడ్లో పాయిజన్ ఇచ్చేస్తారు. ఆ కొడుకు ఆ ప్రైమ్ మినిస్టర్ ఇంట్లో చచ్చిపోతాడు. ఇతను ఇమ్మీడియట్లీ వార్ నుంచి వచ్చేస్తాడు. ఆ కొడుకు లేదు కదా, ఇతను చాలా డిప్రెషన్ అయిపోతాడు. ఇతను తీసుకున్న మొదటి బ్యాడ్ డిసిషన్ ఏమంటే, ఆ మహామంత్రిని ఇతను జైలుకి పంపిస్తాడు. వాళ్ళిద్దరు కొడుకుల్ని గోవింద, తిమ్మಣ್ಣని కూడా ఇతను జైలుకి పంపిస్తాడు. వాళ్ళ ముగ్గురులో జైలు ఉంటారు కదా, వాళ్ళ ముగ్గురు అనుకుంటారు, మేము ఇంత చేసిన విజయనగరానికి కృష్ణదేవుని మనం నమ్మట్లేదు కదా అని. ఆ మహామంత్రి జైలు ఉంటాడు కదా, అప్పుడు ఇతను స్టెప్ బ్రదర్స్ ఆ మహామంత్రి కళ్ళు తీసేస్తారు. ఈ ఆర్డర్ కృష్ణదేవరాయ ఇయ్యలేదు. ఆ మహామంత్రి కళ్ళు పోయిన తర్వాత ఆలోచిస్తాడు, నేను ఇంత చేశాను విజయనగరానికి, నమ్మట్లేదు కదా అని. యాక్చువల్లీ ఇతను కొడుకుని చంపేసింది ఆ మహామంత్రి కాదు, ఇతను స్టెప్ బ్రదర్స్. ఏమంటారు తెలుగులో? స్టెప్ బ్రదర్స్. వాళ్ళు కొట్టేసి ఇతను కొడుకుని ఆ ఆరోపాన్ని ప్రైమ్ మినిస్టర్ పైన వేసేస్తారు. ఆ ప్రైమ్ మినిస్టర్ జైల్లో చచ్చిపోతాడు. ఆ కొడుకుల్లో ఇతను సేమ్ ఏజ్ అనమాట. ఇంట్లో కూర్చుని అంతా భోజనం చేసేవాళ్ళు. ఆ గోవింద, తిమ్మಣ್ణ వాళ్ళంతా ఇతని పైన చాలా యాంగ్రీ అయిపోతారు. వాళ్ళంతా జైలు నుంచి పారిపోతారు. తర్వాత ఇతను తెలుస్తుంది, నేను ఎంత పెద్ద తప్పు చేసినాను. ఇతను కూడా బయట చచ్చిపోతాడు. ఇతను చచ్చిపోయేటప్పుడు ఇతని ఏజ్ 59 years. ఇతను పుట్టింది 1471లో. ఇతను రాజ్యభారం చేసింది విజయనగరంలో 1509 నుంచి 1529 వరకు. అంటే ఆ 20 years, ఆ 20 year విజయనగరంలో సువర్ణ యుగం. ఇతను చచ్చిపోయినప్పుడు, ఆ మహామంత్రి చచ్చిపోయేటప్పుడు విజయనగరం కొద్దిగా వీక్ అవుతుంది. ఆ మహామంత్రి ఎట్లా అంటే, బాహుబలి ఫిలిం ఉంది కదా, కట్టప్ప లాగా వెరీ లాయల్ టు ద సిటీ. అతని పేరు తిమ్మరసు. ఆ తిమ్మరసు చచ్చిపోయేటప్పుడు, కృష్ణదేవరు చచ్చిపోయేటప్పుడు వీళ్ళు అటాక్ చేస్తారు. వీరు 5 చేరి విజయనగరం పైన దాడి చేస్తారు. వీళ్ళు ఆ యుద్ధాన్ని గెలుస్తారు. 27 రోజులు జరుగుతుంది ఆ యుద్ధం. ఎక్కడ? కృష్ణానది పైన జరుగుతుంది. ఆ యుద్ధం పేరు తాళికోటే. ఆ యుద్ధం వీళ్ళు గెలుచుకుని హంపికి వచ్చేస్తారు. హంపి క్యాపిటల్ కదా, చూడండి అన్ని దేవాళ్ళు పగలకొట్టారు. ఈ రోజు మనం రేపు చూసే టెంపుల్ అన్ని పగలకొట్టారు. ఎవరు? వీళ్ళే. తాళికోట యుద్ధంలో వీళ్ళు ఆ డైమండ్ అన్ని దోచుకుని వెళ్ళిపోయినారు. వీళ్ళు ఇక్కడ ఉండలేదు, తీసుకుని వెళ్ళిపోయినారు. ఓకేనా? ఈ యుద్ధం జరిగింది ఈ టైంలో, లాస్ట్ ఈ టైంలో యుద్ధం జరిగింది 1565లో. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు లేదు, మహామంత్రి తిమ్మరసు లేదు. ఆ తిమ్మరసు ఎట్లా అంటే మాస్టర్ మైండ్ అతను చచ్చిపోయినప్పుడు ఈ విజయనగరం కొద్దిగా వీక్ అయింది, వాళ్ళు అటాక్ చేశారు. తదుపరి వీడియోలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.